పేదల వైద్యాలయాలు అంటే కనుక ప్రభుత్వ ఆసుపత్రులు అని చెప్తారు. అయితే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయ్యుండి ప్రైవేట్ రంగంలో ఉంటూ ఉభయ గోదావరి జిల్లాల్లో తలమానికంగా ఉన్న కేశవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పేదల వైద్య దేవాలయంగా మనం గోదావరి జిల్లాలో పేరు తెచ్చుకోవడం చాలా పెద్ద విశేషమని చెప్పాలి. ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటి, ఎలాంటి వైద్య సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి, వైద్యులు ఎలాంటి వైద్యాన్ని ఇక్కడ అందిస్తున్నారు, పేదలకు అందిస్తున్న సేవలు ఏంటి, ముఖ్యంగా అన్ని విభాగాల్లో ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ హాస్పిటల్ గోదావరి జిల్లాలకి నడిబొడ్డున రాజమహేంద్రవరం ఏదైతే 4th బ్రిడ్జ్ ఉందో దాన్ని ఆనుకుని ఉండి ఇక్కడ అన్ని రకాల సేవల్ని పేదలకు అందిస్తుంది. ముఖ్యంగా ఈ హాస్పిటల్లో తీరుతెన్నులు అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మల్టీ స్పెషాలిటీ ఎమర్జెన్సీ హాస్పిటల్లో ఇక్కడ చిన్న క్యాంటీన్ ఒకటి ఉంది బయట. ఇక్కడ బయట పేషెంట్ తాలూకా వచ్చిన బంధువులు, వారి తాలూకా అటెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేద తీరడానికి కాఫీ, టీ ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ సప్లై చేస్తూ ఉంటారు. అతి తక్కువ ధరలకే ఈ కంటైనర్ క్యాంటీన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పుడు అందుబాటులో ఉంటుంది 24 గంటలు. ఇది విద్యాలయాలు, వైద్యాలయాలు అంటే దోపిడీ కేంద్రాలుగా భావించే ఈ రోజుల్లో ఇక్కడ కేశవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విషయానికి మాత్రం పూర్తి విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ క్యాంటీనే పరిశీలిద్దాం, క్యాంటీన్లో రేట్లు చూద్దాం ఒకసారి. ఒక రోడ్డు మీద బండి పెట్టే వాళ్ళు కూడా మన రేట్లు అతి తక్కువ రేట్లకి వీళ్ళు ఏ విధంగా ఇస్తున్నారో తెలియదు. కానీ ఇక్కడ చూసుకుంటే కనుక ఇడ్లీ 20 రూపాయలు, దోశ 15 రూపాయలు, ఉల్లి దోశ 20 రూపాయలు, బోండా 20 రూపాయలు, వడ 20 రూపాయలు, పెసరట్ 25 రూపాయలు. అట్లాగే ఇవన్నీ కూడా చూసుకుంటే మీల్స్ కూడా 50 రూపాయలు, పార్సిల్ మీల్స్ అయితే 60 రూపాయలు, వాటర్ బాటిల్ 20 రూపాయలు, ఎగ్ దోశ 20 రూపాయలు. ఇవన్నీ కూడా అతి తక్కువ ధరకి ఈ కేశవ్ హాస్పిటల్కి సంబంధించిన శ్రీ పద్మావతి క్యాంటీన్లో విక్రయించడం చాలా విశేషం అని చెప్పాలంటే. పూర్తిగా లాభాపేక్ష లేకుండా వీళ్ళు ఆసుపత్రిని నిర్వహించడానికి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని రన్ చేస్తున్నారు. ఇక్కడ ఈ క్యాంటీన్ నిర్వహిస్తున్న ఝాన్సీ మనతో ఉన్నారు. ఝాన్సీని అడిగి తెలుసుకున్నాం. అమ్మ, ఇంత తక్కువ రేట్లో ఎట్లా నడపగలుగుతున్నారు క్యాంటీన్? ఇలా పెట్టమని ఎవరు చెప్పారు? మా సార్ చెప్పారండి. సార్ శశాంత్ గారండి. శశాంత్ గారు మా శశాంత్ సార్ అండి, మా సార్ అండి. వాళ్ళ అమ్మగారి పేరు మీద క్యాంటీన్ నడపడం జరుగుతుందండి. అందుకని పేషెంట్లని గౌరవించడం మాకు నేర్పించారండి. పేషెంట్లకి తక్కువ రేటుకి మీల్స్ అందించాలన్నది ఆయన అమ్మగారు పేరు మీద నడుపుతున్నారండి. ఆయన కోరిక. అలాగా తక్కువ రేటుకే నడుపుతున్నారు. క్వాలిటీ ఉంటుందండి. మేము సన్ఫ్లవర్ నూనె వాడతామండి. ఈరోజు యూజ్ చేసిన నూనె రేపు యూజ్ చేయమండి. ఎంత అవసరమో అంతా తీసుకుంటామండి. ఒక కర్రీ, ఒక సాంబారు, ఒక ఫ్రై ఉంటుందండి మా దగ్గర. సండే బిర్యానీ ఉంటుందండి. అమ్మ, ఇప్పుడు ఇక్కడ ఓన్లీ పేషెంట్లే భోజనం చేస్తూ ఉంటారా, డాక్టర్లు కూడా తింటారు? సేమ్ పేషెంట్లు ఏది తింటారో సార్ గారు కూడా అదే తింటారండి. ఇందులో మళ్ళీ మేము సార్కి ఏదన్నా వండుతామన్నా సరే కానీ అసలు ఇచ్చారండి. పేషెంట్లు తిన్నదే ఆయన తింటారండి. పేషెంట్లు టేస్ట్ చేసిన తర్వాత సార్ గారు తింటారండి. అమ్మ, ఇప్పుడు ఇంత తక్కువ ధరకి మీరు రేట్లు పెట్టి క్యాంటీన్ నిర్వహిస్తున్నారు, ఏమైనా మిగిలే అవకాశం ఉంటుందా? చాలా బయట రేట్లు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయి. నిత్యావసరాలు కానీ బయట హోటల్స్లో విషయంలో కానీ చాలా ఎక్కువ రేట్లు ఉంటాయి. మీకు ఇంత తక్కువ ఎలా? అవును సార్, అది మాకు మా శాలరీసే వచ్చి మాకే ఎక్కువ అవుతుందండి సార్. మరి అది సార్ గారు అలాగని అడిగితే మేము రేటు పెంచాలని చూసినా సార్ అదే అసలు ఇచ్చేయండి. అసలు ఎగ్ కర్రీ అయినప్పుడు కూడా 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నా సరే కానీ తీసుకునేవారండి. అదే 50 రూపాయలకే మేము చికెన్ అయినా ఎగ్ కర్రీ అయినా ఏదైనా అప్పటికి 50 రూపాయలకే మేము అందజేయడం జరుగుతుందండి. అది మా శాలరీ ఏమో 12,000 అండి నాకు. అలాగే మేము నలుగురిని చేస్తున్నామండి క్యాంటీన్లోని. మా శాలరీయే రాదండి, నెల అంతా చూసుకున్నాను ఆయనకి. క్యాంటీన్కి వచ్చే నష్టాలు కానీ ఏదైనా ఉన్నా డాక్టర్ గారు భరిస్తారా? మరి సార్ గారే కదండి మమ్మల్ని అందరినీ చూసుకునేది, ఆయనే భరించాలండి. మరి మేము చాలా క్వాలిటీ వాడతామండి. ఇందులో కిరాణా గట్ట మొత్తం అన్నీ మేము ఎప్పుడే రప్పించుకుంటాం కాదండి, ఒకసారే బేలు పెట్టేసుకుంటాము.
అది దానికి వచ్చి ఓ 30,000 40,000 అలాగ అవుతుంది. మా శాలరీ వచ్చి మరి ఎంత జరుగుతుందంటే 50 రూపాయలు. అందరూ అంటారండి, భోజనం చేసిన వాళ్ళు 50 రూపాయలకు భోజనం అంటే అబ్బా చాలా బాగా పెడుతున్నారమ్మా, అది ఆయనకే పుణ్యమా అంటారండి. ఇది అంటే ఇప్పుడు చారిటీ కోసం ఈ భోజనశాల నిర్వహిస్తున్నట్లు క్లియర్గా కనిపిస్తుంది. 50 రూపాయలకి ఒక కూర, పప్పు, సాంబారు, మజ్జిగతో కూడుకున్న భోజనం దొరకడం, అది హైజెనిక్గా ఎక్కువ క్వాలిటీతో కూడిన భోజనం ఏర్పాటు చేయడం. వీళ్ళ జీతాలు కూడా రావు వాస్తవానికి. అయితే ఆసుపత్రి మాత్రం పైన అయ్యే ఖర్చు అంతా కూడా భరించి ఇది మినిమం ఖర్చుతో పేదలకి అందజేయడం సంకల్పంగా వాళ్ళ మదర్ పేరు మీద డాక్టర్ శశాంక్ దీన్ని నిర్వహించడం నిజంగా విశేషం. మరికొన్ని విభాగాలను పరిశీలిద్దాం. ఇప్పుడు లోపల ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, ఆసుపత్రిలో ఎలాంటి వైద్య సౌకర్యాలను అందిస్తున్నారు, ఇంకా వైద్యులకు సంబంధించి ఎలాంటి స్పెషాలిటీ వాళ్ళలో ఉంది, ఏ విభాగాలు ఏ విధంగా పనిచేస్తున్నాయని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీకేశవ హాస్పిటల్లో సూర్య ఉన్నారు, 2D ఎకో చేసే సార్. ఇప్పుడు 2D ఎకో బయట హాస్పిటల్లో ఎంత ఛార్జ్ చేస్తున్నారు, మీరైతే ఎంత చేస్తారు? బయట హాస్పిటల్లో అయితే 2,000 దాకా పే చేయించుకుంటారండి. ఇక్కడ ఎండి గారు మాకు శశాంక్ గారు 1,000 రూపాయలకి మాకు ఇక్కడ అందుబాటులో చేయడం జరిగిందండి 2D ఎకో. రిపోర్ట్స్కి ఎంత టైం తీసుకుంటారు? రిపోర్ట్స్కి 10 నిమిషాలు సార్, అంతే, వెంటనే వచ్చేస్తాయి. వెంటనే వచ్చేస్తుంది సార్ 2D ఎకో. శ్రీకేశవ హాస్పిటల్లో క్యాజువాలిటీ విభాగంలో ఉన్న డాక్టర్ మినీ ఉన్నారు. 24/7 పేషెంట్స్ వస్తూ ఉంటారా, ఎట్లా చూస్తూ ఉంటారు, మానిటరింగ్ ఎలా ఉంటుంది? 24/7 ఎప్పుడు ఏ పేషెంట్ వచ్చినా సరే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం ఉంటుంది. ఏ బెడ్లో అయినా సరే స్పెసిఫిక్గా మాకు ట్రీట్మెంట్స్ అంటూ ఖచ్చితంగా ఆన్ టైం వెళ్తుంటాయి. ఇంకా మానిటరింగ్ కానీ స్టాఫ్ కానీ ఎప్పుడు పేషెంట్స్ని మంచిగా చూసుకుంటూ ఉంటారు. ఎక్కువగా ట్రామా కేసులు వస్తూ ఉంటాయి కదమ్మా, అంటే దానికి సంబంధించిన అన్ని రకాల పరికరాలు, ఆధునిక పరికరాలు ఎంతవరకు ఉన్నాయి, ఎలాంటివి ఉన్నాయి? ట్రామా కేసెస్ వెంటనే రాగానే మనకి సిటీ బ్రెయిన్ లాంటివి ఎక్కువ యూజ్ అవుతూ ఉంటాయి. అవి మనకి ఇక్కడ అవైలబుల్గానే ఉన్నాయి. సో సిటీస్ కానీ యూఎస్జీ అబ్డామిన్స్ కానీ ఎటువంటి స్కాన్స్ కావాలని ఇమీడియట్గా చేసే ప్రతి స్కానింగ్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఏ ప్రోటోకాల్స్ ఫాలో అవుతుంటారు? యూజువల్గా ఎక్కువ ఆర్టీఐ పేషెంట్స్ వాళ్ళు ఉంటారు. సో సిటీ బ్రెయిన్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా యూజువల్గా ఏ టెస్ట్స్ అయినా ఉంటాయి. సో అంటే బయటికి మనకి ఉన్న కంపారిజన్ ఏంటి అంటే, ఏదైనా ఇలాంటి ఎమర్జెన్సీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జాయిన్ అయితే బిల్లు చాలా దారుణంగా ఉంటుందని పేషెంట్స్ అనుకుంటుంటారు. మీరు ఎలా చార్జ్ చేస్తారు? నాకు కూడా అనిపించింది ఏంటంటే కంపారిటివ్గా బయటతో కంపేర్ చేస్తే సార్ చాలా తక్కువ ఛార్జ్ చేస్తారు. మంచి వైద్యం ఉంటుంది ఎట్ తక్కువ కాస్ట్ అనమాట. పేషెంట్స్ అందరికీ కూడా అది ఖచ్చితంగా తెలుసు. సుమారుగా ఎలా ఉంటుందని అనుకుంటున్నారు, అంటే బయటికి ఎంత ఉంటే మనకి ఎంత ఉంటుందని? చాలా అంటే ఇప్పుడు మనకి యాంజియోగ్రామ్స్ జరుగుతుంటే బయట 25,000 30,000 తీసుకుంటారు. మనకి ఇక్కడ ఒక 10,000 15,000లో అండ్ ఆల్సో ఆరోగ్యశ్రీ కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో తక్కువకే అవుతుంది మనకి కూడా. కేశవ హాస్పిటల్లోని కార్డియక్ ఐసీయూలో ఉన్నాం. ఇక్కడ లత ఉన్నారు. అమ్మ, ఇలాంటి ఏర్పాట్లు ఉంటాయి ఇక్కడ సర్జరీ అయిన వాళ్ళకి సంబంధించి ఎట్లాంటి కేరింగ్ ఉంటుంది? ప్రొసీజర్ అయిన తర్వాత మనకి ట్రీట్మెంట్ కోసం ఇక్కడ ఐసీయూలో పెడతారు సార్. ఇక్కడ ఎమర్జెన్సీ అయినా వెంటిలేటర్ ఉంది, మనకు అలాగే డిఫిబ్రిలేటర్ ఉంది. అన్ని ఎమర్జెన్సీ డ్రగ్స్ క్రాస్ట్రాలు అన్నీ మేము రెడీ పెట్టుకుంటాం. ఎటువంటి ఇబ్బంది రాకుండా ముందే అన్ని ఆరోగ్య పేషెంట్లు అందరూ ఉంటారు. ఇక్కడైతే ఇబ్బంది రాకుండా అన్ని స్పెషలిస్ట్స్ ఉన్నాయి. ఇక్కడ 24/7 మానిటరింగ్ చేస్తాం ఉంది. ఇక్కడ అంటే ప్రత్యేకంగా చూస్తాం. స్టాఫ్ అయితే బెడ్కు వెంటిలేటర్ కేసుకి అయితే ఒక పేషెంట్కి ఒక స్టాఫ్ ఉంటారు. నాన్ వెంటిలేటర్ అయితే 2 పేషెంట్లకు ఒక స్టాఫ్ ఉంటారు. అంటే వాళ్ళు అటెండెన్స్ ఎవరైనా లేకపోయినా కానీ మీరు మొత్తం చూసుకుంటారు? అటెండర్స్ లేకపోయినా మేమే చూసుకుంటాం స్టాఫ్ అంతా. మనతో ఇక్కడ కార్డియాక్ సంబంధించిన ఈ విభాగంలో సుస్మిత ఉన్నారు. మా ఎలాంటి కేరింగ్ ఉంటుంది పేషెంట్స్కి? ఇంట్లో వాళ్ళని చూసుకున్నట్టే చూసుకుంటాం. మెడికేషన్ విధానంలోనే ఏంటి ప్రతి దాంట్లో బెడ్ మేకింగ్స్ ప్రతిదీ ఇంట్లోనే ఎలా ఉంటామో పేషెంట్ని కూడా అలానే చూసుకుంటాం. సో ఏమేం చేస్తుంటారు వాళ్ళకి? మార్నింగ్ 7 కల్లా బెడ్ మేకింగ్ అయిపోతుంది. బ్రషింగ్ అండ్ హెయిర్ కేరింగ్ మొత్తం అన్నీ తీసుకుంటాం. జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. శ్రీకేశవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సుభాష్ ఉన్నారు. ఇక్కడ ల్యాబ్కి సంబంధించి ఈ ల్యాబ్లో ఎలాంటి టెస్టులు చేస్తుంటారు? ఇక్కడ నార్మల్స్ ప్రతి ఒక్క రక్త పరీక్ష చేస్తారు. ఇక్కడ ఏంటంటే సిబిపి, ఎల్ఎఫ్టి లివర్కి సంబంధించి, తర్వాత
కిడ్నీకి సంబంధించిన వ్యాధుల కోసం, తర్వాత ఎక్స్పెన్సివ్ టెస్టులు కూడా ఇక్కడ చేస్తాం జరుగుతుంది. ఎందుకంటే సారు పేదలకి కొంచెం అందుబాటులో మనకి ఈ రేట్లను ఉంటాయి. అంటే బయట హాస్పిటల్స్, బయట ల్యాబ్స్కి ఇక్కడ ఉన్న టెస్టులకి ఉన్న రేట్లు డిఫరెన్స్ అని చెప్పగలరు? బయట ల్యాబ్స్లో జరిగినట్టు ఇక్కడ కూడా ప్రతి ఒక్క టెస్టులు జరుగుతాయి. అయితే బయట ఉన్నంత ఎక్స్పెన్సివ్ కాకుండా సామాజికంగా మన పేదవారికి కొంచెం వారికి ఉపయోగకరంగా బయట ఎక్కువ రేట్లు కాకుండా ఇక్కడ బయట ఒక 2,000 రూపాయల టెస్ట్ ఇక్కడ ఎంతకు వస్తుంది? ఇక్కడ మనకి 900 అలా అవుతుంది అన్నమాట. అంటే ఈ ల్యాబ్లో జరిగే అత్యాధునిక ల్యాబ్లో జరిగే పరీక్షలకు సంబంధించి దాదాపు 50%కి పైబడే ధరలు చాలా తక్కువ రేట్లకి ఇక్కడ చేయబడతాయి. అత్యున్నత ప్రమాణాలతో కూడిన టెక్నికల్ సిబ్బంది ఈ టెస్టులు నిర్వహించడం, అన్ని రకాల టెస్టులకి ఈ శ్రీకేశవ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని రకాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరికొన్ని విభాగాలు చూద్దాం. హాస్పిటల్లో జనరల్ వార్డులో ఉన్నాం. జనరల్ వార్డు కూడా చాలా స్పెషల్ వార్డు కింద తీర్చిదిద్దడం జరిగింది. ప్రత్యేకించి ఈ జనరల్ వార్డుకి సంబంధించి అమ్మ ఏంటి స్పెషల్ ఇక్కడ? యాక్చువల్లీ ఐసీయూలో సర్జరీ అయిన తర్వాత 3 days ఐసీయూ తర్వాత జనరల్ వార్డుకి పేషెంట్ని షిఫ్ట్ చేస్తారు. మామూలుగా మా వార్డు స్పెషల్ ఏంటంటే సాధారణంగా బయట హాస్పిటల్లో జనరల్ వార్డులో ఏసీ ఉండదు. మా హాస్పిటల్లో జనరల్ వార్డులో స్పెషల్ ఏసీ ఉంటుంది. అది మా ప్రత్యేకత. ఈ హాస్పిటల్లో అంటే ఏసీ సౌకర్యం కూడా జనరల్ వార్డులో పెట్టడం అన్నది ఇది పేదల పట్ల హాస్పిటల్కి ఉన్న చిత్తశుద్ధిని ఖచ్చితంగా సూచిస్తుంది అని చెప్పచ్చు. ఇన్పేషెంట్స్గా ఉండే వాళ్ళకి ఇక్కడ సంబంధించి ప్రత్యేకమైన డీలక్స్ రూమ్లు కూడా ఈ హాస్పిటల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. లతో ఉన్నారు. ఎట్లా ఉంటాయి డీలక్స్ రూమ్లు? డీలక్స్ రూమ్ అంటే సార్ పేషెంట్కి బెడ్ ఇస్తాము. పేషెంట్ అటెండర్స్ కూడా ఉండడానికి కౌచ్ అది ఉంటుంది. స్పెషల్గా బాత్రూమ్లు, క్లీనింగ్ చేయడానికి మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ కూడా ఉంటారు. క్లీనింగ్ అది బాగానే ఉంటుంది. అలాగే స్టాఫ్ కూడా ఇక్కడ ఉంటారు. ఏసీ విత్ ఏసీ. ఎన్విరాన్మెంట్ కూడా బాగుంటుంది ఇక్కడ. కాస్ట్ కూడా తక్కువ. బయట హాస్పిటల్ మీద ఇక్కడ చాలా తక్కువ. మా ఎండి సార్ కావాలని పేదలందరికీ మంచి వైద్యం అందాలని అలా పెట్టారు. ఇక్కడ క్యాథ్లాబ్ ఇన్ఛార్జ్ అయిన నరేష్ గారు ఉన్నారు. సార్ ఏంటి యాక్టివిటీ ఇక్కడ పేషెంట్స్కి ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? పేషెంట్స్ కంటే ఇక్కడ హాస్పిటల్ పెట్టి ఆల్మోస్ట్ 3 years అవుతుందని ఇప్పటికి. శశాంక్ సార్ ఆధ్వర్యంలో కేసెస్ చేస్తున్నామండి. కార్డియాక్ కేసెస్, ఎమర్జెన్సీ కేసెస్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అవుతున్నారు సిస్టర్స్. కానీ మన దగ్గర కార్డియాలజిస్ట్ కూడా ఉన్నారు. నెంబర్ 1 కార్డియాలజిస్ట్ మన హైదరాబాద్ మెడికవర్ అటువంటి పెద్ద పెద్ద ప్రముఖ హాస్పిటల్లో చేసి మన దగ్గరికి వచ్చారు. గోల్డ్ మెడలిస్ట్. ఇక మన దగ్గర ప్రొసీజర్స్ కూడా చేస్తున్నారండి. యాంజియోగ్రామ్స్ కానీ, పీటీసీఎస్ కానీ పేదలకు కూడా రీజనబుల్గా ప్రైజెస్లో కూడా చాలా బాగా చేస్తున్నారు. అంటే టెక్నాలజీ విషయంలోకి వస్తే శశాంక్ సార్ ఇప్పటివరకు దేంట్లోనూ కాంప్రమైజ్ అవ్వలేదు. ప్రతిదీ కూడా పేదలకి మంచి చేయడానికి కూడా కృషి చేస్తున్నాం. ఇప్పుడు ఈ ల్యాబ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఎక్విప్మెంట్ ఎలాంటి ఎక్విప్మెంట్ని ఇన్స్టాల్ చేశారు ఇక్కడ? అంటే ఇది మిషన్ వచ్చేసి ఫిలిప్స్ S0 అండి. మన రాజమండ్రిలోనే ఇటువంటి మిషన్ ఇప్పటివరకు ఎక్కడైతే తీసుకురాలేదు. మన హాస్పిటల్లోనే ఇక్కడ అందించడం జరుగుతుంది. బయట ఉన్న రేట్లకి ఇక్కడ మీరు చేసే టెస్ట్లకి ఎంత డిఫరెన్స్ ఉంటుంది రేట్? చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అంటే ఒక్కొక్క విషయంలో సార్ కూడా ఏం చేస్తారంటే కనీసం వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినా కానీ సార్ ఉచితంగా కూడా చేయడానికి కూడా అస్సలు వెనుకాడరు. అంటే మెయిన్ ఏంటంటే ప్రాబబ్లీ ఎప్పుడు మనీ గురించి ఎప్పుడు సార్ ఆలోచించలేదు. ఎప్పుడు కూడా పేషెంట్ వచ్చారు, ఇక్కడి నుంచి మంచిగా వెళ్ళారు, అదే ఒక్క దృష్టితోనే సార్ అనేది చేస్తున్నారు. ఈ విభాగం ప్రత్యేకత? ఈ విభాగం ప్రత్యేకత అంటే మామూలుగా అయితే నెఫ్రాలజీ విభాగం. ఈ బిల్డింగ్లో 3వ ఫ్లోర్ వచ్చేసి అందులో ఇక్కడ డయాలసిస్ మనకి మిషన్లు 3 ఉన్నాయి సార్. బెడ్లు ఉన్నాయి. ఎమర్జెన్సీ పర్పస్ అయితే బయట ఎక్కడన్నా అయితే వెయిటింగ్ అలా ఉంటుంది, ఇక్కడ అలా ఉండదు. టెక్నీషియన్ అవైలబుల్గా ఉంటారు, సార్ కూడా అవైలబుల్గానే ఉంటారు. ఇన్ కేస్ ఇక్కడ ఏదైనా డయాలసిస్లో ఎమర్జెన్సీ అయితే ఇంటిబేషను, ఎనస్థీసియా టెక్నీషియన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇక్కడ. నర్సెస్ కూడా ఉంటారు. డ్రగ్స్ అని అలాంటివన్నీ ఉంటాయి సార్. శ్రీకేశవ హాస్పిటల్లో డాక్టర్ వంశీకృష్ణ డెంటల్ విభాగం చూస్తున్నారు. వంశీకృష్ణ గారు చెప్పండి, ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇక్కడ ప్రత్యేకించి పేషెంట్స్ చేస్తూ ఉంటారు? ఎక్కువ ఏ కేసులు వస్తూ ఉంటాయి? డెంటల్ రిలేటెడ్ అయితే మొత్తం ఆల్మోస్ట్ అన్ని కేసులు చేస్తాయండి.
కానీ మా స్పెషాలిటీ ఏంటంటే ట్రామాటిక్ కేసులు అండి. ఎక్కువ మ్యాక్సిల్లో ఫేషియల్ ట్రామా, దానికి రిలేటెడ్ కేసులు ఎక్కువ బాగా జరుగుతూ ఉంటాయండి. మిగతా హాస్పిటల్స్కి లేకపోతే మిగతా క్రిటికల్ కేర్ హాస్పిటల్స్కి మీకు ఉన్న తేడా? అంటే ఇది నాట్ ఓన్లీ డెంటల్ కాకుండా విత్ ఇంక్లూడింగ్ ఎమర్జెన్సీ హాస్పిటల్ కాబట్టి వెంటనే ట్రామా కేసులన్నీ బాగా డీల్ చేయడానికి అవకాశం ఉంటుందండి. పైగా ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉంటారు, బెస్ట్ అవైలబుల్ ఎక్విప్మెంట్ ఉంది, అంతా ఒక సీక్వెన్స్లో వెళ్తుందండి. సార్, ఈ ట్రీట్మెంట్ సంబంధించి మిగతా హాస్పిటల్స్కి ఇక్కడికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? మెయిన్ చారిటీ హాస్పిటల్ అంటారు కదా, ఎందుకు వచ్చింది ఆ పేరు? జనరల్గా సర్జికల్ కేసులు కానీ డెంటల్ ట్రీట్మెంట్స్ కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అండి. మీరు ఎంత తగ్గించేద్దామన్నా కొంచెం మీకు కష్టమే, చేసేవాళ్ళకి భారం పడుతుంది. కాకపోతే సార్ ఏంటంటే చైర్మన్ గారు కొంచెం సర్వీస్ ఓరియంటెడ్ వెళ్దామన్న ఆలోచనతో కొంచెం బాగానే చేస్తారండి, వీలుగానే చేస్తారు. కొన్ని కేసును బట్టి ఒక్కొక్క కేసు 50% వరకు కూడా తేడా ఉంటుందండి. బయటికి ఇక్కడికి ఒక్కొక్కసారి బియాండ్ 50 కూడా వెళ్ళొచ్చు. ఓకే అండి, నా పేరు నరేష్ అండి. నేను క్యాస్ట్రో హాస్పిటల్లో ఓటీ చేస్తాను. మన దగ్గర ఈ హాస్పిటల్కి వచ్చేసరికి 4 ఓటీస్ ఉన్నాయండి. కిందేమో 2 ఓటీస్, ఇక్కడ మేజర్ ఓటీ, మైనర్ ఓటీ. దీంట్లో పెద్ద పెద్ద ప్రొసీజర్స్ చేస్తూ ఉంటాం. జనరల్ సర్జరీస్ కానీ, ఆర్థోపెడిక్ కానీ, యూరాలజీ, న్యూరో సర్జరీస్ ఇవన్నీ చేస్తూ ఉంటామండి. ఇది మన దగ్గరికి వచ్చేసరికి మొత్తం ఎక్విప్మెంట్ వచ్చేసరికి లేజర్ ఉంది, సియామ్ ఉంది, ల్యాబ్ స్టాండ్, అలాగే వెంటిలేటర్ ఫెసిలిటీ కూడా ఉంది మన దగ్గర. ఇవన్నీ కూడా సార్ హై అండ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. పేషెంట్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా లోటు రాకుండా జాగ్రత్తగా జరిగేలా మొత్తం ఓటీస్ అన్నీ కూడా చాలా హైజీనిక్గా మెయింటైన్ చేస్తారు. ఉభయ గోదావరి జిల్లాలోనే తలమానికమైన శ్రీ కేశవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ పరాంకుశం శశాంక్ గారు మనతో ఉన్నారు. శశాంక్ గారు, చెప్పండి, హాస్పిటల్ కానీ లేకపోతే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అనేవి ఈరోజు వ్యాపార దృక్పథంతో నడుపుతున్నారు తప్ప చారిటీగా నడిపే సంస్థలను ఎప్పటిదాకా చాలా వేళ్ల మీద లెక్క పెట్టే అవకాశం ఉంది. మీది కేశవ్ హాస్పిటల్ ఈ విధమైన ఇంత అత్యాధునిక సౌకర్యాలతో ఇంత తక్కువ ధరలకి చేయడానికి అసలు కారణం ఏంటి? ఈ హాస్పిటల్ పెట్టడానికి మోటివ్ ఎవరు? యాక్చువల్గా మీరు అడిగిన దాంట్లోనే నా సమాధానం, మా నాన్నగారి పేరు అయితే శ్రీ కేశవ్ ఎమర్జెన్సీ అని మా నాన్నగారి పేరుతోనే స్టార్ట్ చేశానండి. ఇది నేను గత 15-20 సంవత్సరాలుగా నేను మన ఫాదర్ దగ్గర చేస్తూ ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం అనేది 2020 అక్టోబర్లో స్టార్ట్ చేయడం జరిగింది. శ్రీ కేశవ్ ఎమర్జెన్సీ మల్టీ స్పెషాలిటీ ఆల్రెడీ నీలగిరి హాస్పిటల్ మా ఫాదర్ స్థాపించింది ఉండగా కూడా నా ఉద్దేశం ఏంటంటే అది ఎక్స్టెండ్ చేయడానికి ఆల్మోస్ట్ సిటీలో అయిపోవడంతో అది ఎక్స్టెండ్ చేయడానికి ఛాన్సెస్ తగ్గిపోవడం వల్ల సో నా యొక్క డ్రీమ్స్ చాలా ఎక్కువ. అంటే మా ఫాదర్ స్టార్ట్ చేసిన దాన్ని కంటిన్యూ చేస్తూ దాన్ని ఇంకా ఫర్దర్గా డెవలప్ చేయాలనే కాన్సెప్ట్లో మొదలుపెట్టిన ప్రయత్నం ఇది. ఆ ప్రయత్నంగా ఏంటంటే కొంతమూరు 4th బ్రిడ్జ్ దగ్గర 2020లో ఈ హాస్పిటల్ ఆల్మోస్ట్ అన్ని అడ్వాన్స్డ్ స్పెషాలిటీస్తో స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతో మొదలుపెట్టిన సంస్థ ఇది. సో అలాగే మా ఫాదర్ బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్సింగ్స్ అందరితోని ఈ హాస్పిటల్ అనేది ఏంటంటే అనుకున్న దానికన్నా ఇంకా బెటర్గా నేను నడపగలుగుతున్నాను. అంటే 2020లో నేను స్టార్ట్ చేసిన 22 వరకు కార్డియాలజీ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సేమ్ టైం యూరాలజీ, నెఫ్రాలజీ, లేకపోతే న్యూరాలజీ, న్యూరో సర్జరీ అన్నీ సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్తో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మీరు అడిగిన ప్రశ్నలో ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగిన దాంట్లో స్ఫూర్తి ఎవరు అంటే ఒకటి పబ్లిక్. మా ఫాదర్ రాజమండ్రి వచ్చినప్పుడు మున్సిపల్ ఆఫీసర్ కింద వచ్చి ఆయన ఇంత డెవలప్ చేశారు హాస్పిటల్ని. సేమ్ దాన్ని నేను కంటిన్యూ చేస్తున్నాను. ఆ కంటిన్యూ చేస్తూ ఆ స్పెషాలిటీస్ అన్నీ కూడా పేద మధ్యతరగతి వాళ్ళందరికీ అందుబాటులోకి కొంచెం క్వాలిటీ వైద్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సంస్థని నేను స్టార్ట్ చేయడం జరిగింది. సో సేమ్ అలా కంటిన్యూ చేస్తున్నాను ఇంకా స్టిల్. సో అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పరిస్థితి. ఈరోజు అత్యాధునిక వైద్యం అందించాలంటే పరికరాలకే చాలా ఖర్చుతో కూడుకుంది. తర్వాత ల్యాబ్స్ విషయంలో కానీ అన్నీ చాలా ఇబ్బందిగా. మీరంటే నో లాస్ నో ప్రాఫిట్ అనే ఉద్దేశంతోనే దీన్ని స్టార్ట్ చేయడమే ఆ విధమైన ఉద్దేశంతో చేశారు. అవునండి, మీరు అన్నట్టుగానే నేను స్టార్టింగ్ అయితే మాత్రం అంటే కమర్షియల్ యాంగిల్ కాదు, ఇంకా మా ఫాదర్ ఏదైతే ఉందో ఆ బ్రాండ్ కానీ లేకపోతే అది కంటిన్యూ చేసే ఉద్దేశంలోనే నేను ఉన్నాను. సేమ్ ఇంకా ఫర్దర్గా ఫ్యూచర్లో ఇంకా మరీ స్పెషాలిటీస్ ఇంకా ఎన్ని చూస్తారు, ఇంకా అడ్వాన్స్మెంట్స్ చూస్తారు. డెవలప్మెంట్ అనేది మాత్రం నాకు
నేను చేస్తున్న దానికి పబ్లిక్ కూడా నాకు అంతే సపోర్ట్ చేయడంతో నాకు ఇంకా చేయాలనే ఎంకరేజ్మెంట్ నాకు ఎక్కువ కలుగుతుంది. మీ హాస్పిటల్లో అంటే నేను అన్ని విభాగాలు తిరిగిన దాని మీద లేకపోతే చూసిన దాని మీద నాకు నచ్చింది ఏంటంటే ఒకటి క్యాంటీన్, అది కూడా నో లాస్ నో ప్రాఫిట్ అన్నట్టే 50 రూపాయలకే భోజనం, తర్వాత ఇడ్లీ దగ్గర నుంచి అన్ని రకాల టిఫిన్లు కూడా చాలా తక్కువ ధర. ఈవెన్ రోడ్డు సైడ్ ఉండే బండి దగ్గర కూడా రేట్లు లేవు ఈ రోజునే, ఆ స్థాయిలో మెయింటైన్ చేస్తున్నారు, కానీ క్వాలిటీ బాగుంది. నెక్స్ట్ బుధవారం ఓపీ అంతా కూడా ఫ్రీగా పెట్టారు. ఈ టైపు చారిటీ ఎక్కడ ఏ హాస్పిటల్ కనపడలేదు, మీకు ఎందుకు అలా అనిపించింది? అంటే అవుట్ ఆఫ్ బాక్స్ ఏం కాదండి. అంటే మేము అందరూ ఎవరు నాకన్నా ముందు ఎవరో మనకులా చేసే ఉంటారు. అది చేస్తున్న దాన్ని ఏంటంటే మేము డాక్టర్స్ కాబట్టి ఏంటంటే మేము కొద్దిగా ఎక్కువ పబ్లిక్కి సర్వీస్ చేయాలనేది మాకు నేర్పుతూ ఉంటారు. అలాగే మా ఫాదరు వీళ్ళందరూ కూడా ఏంటంటే డబ్బుల కన్నా ఎక్కువ పేరు తెచ్చుకోవడం అనే దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు. అలాగే ఈరోజు మా నాన్నగారు ఎక్కడి నుంచో వచ్చిన ఆయన కూడా ఇంత ఫేమస్ అవ్వడానికి రీజన్ అది. సేమ్ అదే మేము కంటిన్యూ చేస్తున్నాం, మేమేమి కొత్తగా ఏం చేయట్లేదు. మీరు లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జన్గా ఉన్నారు. ఈ ఆసుపత్రిలో ఇంకా ప్రత్యేకమైన విభాగాలు ఏమేమి పెట్టారు, ఏమేమి ఎక్విప్మెంట్స్ మనకి అందుబాటులో ప్రజలకు ఉన్నాయి? ఈ హాస్పిటల్లో అంటే లేటెస్ట్ వచ్చేసరికి కార్డియాలజీ అండి. కార్డియాలజీ అనేది యాక్చువల్గా నేను జనరల్ సర్జన్ అయ్యండి కార్డియాలజీ స్టార్ట్ చేయడం అనేది కొద్దిగా నాకు కష్టమైన పని. బట్ స్టిల్ ఇదేంటంటే పబ్లిక్కి అది అన్నిటికన్నా కష్టం. ఈరోజు ఆ కార్డియాలజీ అనేది కొద్దిగా ఆప్షన్స్ తక్కువ రాజమండ్రిలో చేయించుకోవడానికి. సో లక్కీగా ఏంటంటే ఆరోగ్యశ్రీలో కూడా అది జరుగుతుంది కాబట్టి పబ్లిక్ క్వాలిటీ సర్వీసెస్ మేము ఇవ్వగలుగుతున్నాం. అది దానికి నేను చాలా ఫార్చునేట్, ఎందుకంటే పబ్లిక్కి నేను సర్వ్ చేయడానికి దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా కూడా ఉంది. ఎందుకంటే డబ్బులు అందరి దగ్గర ఉంటాయి, కానీ ఏంటంటే సర్వీస్ చేయాలనే ఉద్దేశం ఉన్నా కూడా ఈరోజు నా ఉద్దేశం పబ్లిక్లోకి వెళ్తుంది, పబ్లిక్ కూడా నన్ను అలాగా ఆశీర్వదిస్తున్నారు. అంటే ఇంత దూరంగా ఊరికి, ఇప్పుడైతే ఊరికి మా దగ్గరలోకి వచ్చేసింది అనుకోండి, మీరు స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం ఊరికి దూరమే ఉన్నప్పుడు ఎట్లా ఉండే స్టార్టింగ్లో? మీకు జనం వచ్చేవారా, ఎలాగా రిసీవ్ చేసుకునేవారు? స్టార్టింగ్ అంటే మంచి వైద్యం అందిస్తే ఎక్కడికైనా పబ్లిక్ వస్తారండి. బేసిక్ లా అది. అంటే మనం బాగా చేస్తే ఎవరైనా వస్తారు. సో అది మనం చేయాలి, మనం బాగా చేస్తే ఎక్కడికైనా వస్తారు అనే కాన్సెప్ట్లో నేను ప్రయత్నం చేశాను. అది ఏంటంటే అది నడుస్తుంది ఇంకా. స్టిల్ ఇంకా పబ్లిక్ దీన్ని ఉపయోగించుకుని, ఇంకా నా సర్వీసెస్ని ఉపయోగించుకుని, ఇంకా హాస్పిటల్ని బాగా డెవలప్ చేయాలి అనే ఉద్దేశం నాకు ఉంది. ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఫ్యూచర్లో వచ్చే అడ్వాన్స్మెంట్స్లో కూడా ఇక్కడ పబ్లిక్కి అందుబాటులోకి తీసుకురావాలనేది నా ఉద్దేశం. అంటే ఊరికి దూరమైంది. ఊరికి దూరంలో అంటే రాజమండ్రి దానవపేటలో చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, కానీ అవుట్స్కట్స్లో కూడా అంతే క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఇస్తే పబ్లిక్ దాన్ని అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఈరోజు హాస్పిటల్ ఇక్కడ బాగా డెవలప్ అయింది, రన్ అవుతుంది. అది నాకు అంటే మనము చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఆటోమేటిక్గా మనకి దాని రిజల్ట్ అనేది మనకే కనిపిస్తుంది. అంటే చుట్టుపక్కల సుమారు ఎన్ని గ్రామాల నుంచి మన హాస్పిటల్కి వస్తున్నారండి? సుమారు ఆల్మోస్ట్ భద్రాచలము, లేకపోతే చింతూరు, ఆ సైడ్ మారేడుమిల్లి, రంపచోడవరం, లేకపోతే గోకవరం, కోరుకొండ, ఇటు వెస్ట్ గోదావరి, కొవ్వూరు, దేవరపల్లి, పంగిడి అటు సైడ్ నుంచి, లేకపోతే ఇటు సామర్లకోట దగ్గర నుంచి, రాజమండ్రి నుంచి కూడా మనకి పేషెంట్స్ రెగ్యులర్గా ఈ చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా వస్తూ ఉంటారు సార్. ఇప్పుడు మీ హాస్పిటల్లో కార్డియాలజీ విభాగం, గైనకాలజీ విభాగం, తర్వాత డెంటల్కి సంబంధించి ప్రత్యేక విభాగం, దాంతోపాటు సిటీ స్కాను, ఎంఆర్ఐ ఇట్లాంటివన్నీ కూడా రకరకాలు పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవైతే సౌకర్యాలు ఉంటాయో అన్నీ ఏర్పాటు చేయగలిగారు. రేట్లు చూస్తే బయటకి మీకు 50% తేడా కనబడుతుంది. ఎట్లా మెయింటైన్ చేయగలుగుతున్నారు మరి? అదే అమౌంట్ రేట్లు అనేది అదే ఫస్ట్ నుంచి కూడా ఎవరు చాయిస్ అది సార్. అంటే ఇప్పుడు నా వరకు నేను కంఫర్టబుల్గా ఉన్నాను, నేను నా కంఫర్ట్ జోన్లో ఉన్నాను కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది ఏం లేదు. నేను రేట్లు వేరే వాళ్ళతో నేను పోల్చుకోవట్లేదు. నేను నా వరకు నాకున్న బెస్ట్ నేను పేషెంట్కి అమౌంట్స్ గురించి ఆలోచించట్లే, క్వాలిటీ అయితే ఇస్తున్నాను. క్వాలిటీ నాకు కంఫర్ట్ జోన్లో ఉన్నంత వరకు నేను వేరే హాస్పిటల్స్తో నాకు కంపారిజన్ లేదు. నేనంటే ఇది కాంపిటీషన్ ఏం కాదు సార్, సర్వీస్ చేయాలి కాబట్టి మనకి పేషెంట్ బట్టి మేము ట్రీట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. దానికి తగ్గ వైద్యం, దానికి తగ్గ బిల్స్ వాళ్ళు చేస్తూ ఉంటాం. ఎక్కువ తక్కువ అనేది బయట వాళ్ళు చెప్తారు, కానీ నాకైతే నేను కంఫర్ట్ జోన్లోనే ఉన్నాను.
డాక్టర్ శశాంక్ గారి పూర్తి లక్ష్యం ఏంటండి? ఎంతవరకు ఈ హాస్పిటల్ని సర్వీస్ విషయంలో తీసుకువెళ్ళాలని మీరు లక్ష్యంగా పెట్టుకున్నారు? ఎప్పట్లోగా దానికి రీచ్ అవుదామని ఒక గోల్ పెట్టుకున్నారు? నేను కంపారిటివ్లీ నేను అనుకున్న దానికన్నా ఇంకా స్పీడ్గానే నాకు రిజల్ట్స్ కనపడుతున్నాయి సార్. బట్ స్టిల్ ఏంటంటే ఇంకో 1-2 ఇయర్స్లో నేను ఇంకా నాకు కొన్ని ఏవైతే సైడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఇష్యూస్ ఉంటాయో అవన్నీ కూడా కొద్దిగా రిజాల్వ్ అవ్వకుండా ముందుకు వెళ్తుండే కొద్దీ ఆటోమేటిక్గా 1-2 ఇయర్స్లో నేను ఇంకా బెటర్ ఆప్షన్, బెటర్ అంటే ఫర్దర్ అడ్వాన్స్మెంట్స్ కూడా నేను అందుబాటులోకి తీసుకురాగలడానికి నాకు ఒక అవకాశం వస్తుంది. ఒక 1-2 ఇయర్స్ అయ్యేసరికి నేను ఇంకా బెటర్గా ఉండొచ్చు అన్న ఫీలింగ్. సో పబ్లిక్ ఏ విధంగా చూస్తున్నారండి? వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ సాటిస్ఫాక్షన్తో వెళ్తున్నారు? అంటే ఈ 4 ఏళ్ళ నుంచి మీరు గమనించిన దాని మీద. డెఫినెట్గా పబ్లిక్ అంటే మనకి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ కన్నా మౌత్ టు మౌత్ పబ్లిక్ ఏదైతే ఉందో, పేషెంట్ వెళ్ళి ఇంకో పేషెంట్ నా దగ్గర తీసుకొస్తున్నారు. అది నాకు బెస్ట్ జడ్జ్ ఎవరు అంటే నాకు పేషెంటే. పేషెంట్కి నేను బాగా చేస్తే పేషెంట్ వెళ్ళి ఇంకో పేషెంట్ పంపిస్తున్నారు, అది నాకు తెలుస్తుంది. సో నా వరకు నాకు రివ్యూస్ అయితే మాత్రం నాకు ఓకే, కంఫర్ట్ జోన్లో ఉన్నాను నేను. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ఇప్పుడు వైద్యం అన్నది చాలా ఖరీదైన వ్యవహారంగా, లేకపోతే అందని ద్రాక్షగా మారుతున్న ఈ రోజుల్లో మీరు మీ గోల్ రీచ్ అవుతూ మీ నాన్నగారు ఏదైతే ఆశయం మీకు అప్పచెప్పారో దాన్ని కొనసాగించడం నిజంగా గ్రేట్. మీరు ఫైనల్గా ఈ హాస్పిటల్ కోసం చెప్పేదైనా ఉందా ప్రజలకి? ఈ హాస్పిటల్ పేద మధ్యతరగతి వాళ్ళ కోసం ఎక్కువగా డిజైన్ చేసి రన్ చేస్తున్న హాస్పిటల్. ఎందుకంటే రిచ్ పీపుల్ ఎక్కడైనా చేసుకోగలుగుతారు. సో పూర్ అండ్ నీడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం డిజైన్ చేశాం కాబట్టి వాళ్ళు ఎక్కువ ఉపయోగించుకున్నప్పుడు మేము ఇంకా ఎక్కువ ఎంకరేజ్ కింద ఫీల్ అయ్యి మేము ఎక్కువ పనిచేయడానికి అవకాశం ఉంటుంది. మాకు ఏంటంటే వర్క్ చేస్తున్న కొద్దీ మా యొక్క దానివల్ల వర్క్ చేయడం వల్లనే మేము కంఫర్ట్ ఎక్కువగా ఫీల్ అవుతాం. అంటే ఒక యాజ్ ఎ డాక్టర్ మాకు మనీ కన్నా ఎక్కువ ఏంటంటే వర్క్ మేక్స్ అస్ మోర్ హ్యాపీనెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వైద్యం నారాయణ హరి అన్నదానికి నిలువెత్తి నిదర్శనంగా నిజంగా డాక్టర్ శశాంక్ పరంకుశం గారు నిలుస్తున్నారు. వాళ్ళ నాన్నగారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడంతో పాటు తన ల్యాండ్ మార్క్ని కూడా ఖచ్చితంగా నిరూపిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో చాలామందికి వైద్యం అందదు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఇక్కడ అనేక గ్రామాల నుంచి ఇక్కడికి తరలి వస్తున్నారు. ఈ హైవేకి చేర్చి ఉండడం కూడా ఇక్కడ ట్రామా కేసులు కానీ లేకపోతే యాక్సిడెంట్ కేసులు కూడా ఇది సంజీవనిలాగా ఈ కేశవ హాస్పిటల్ ఉపయోగపడుతుంది. ఇంకా అనేక రకాల టెక్నాలజీకి సంబంధించిన ఎక్విప్మెంట్ని తీసుకురావడంతో పాటు మరిన్ని విభాగాలు స్టార్ట్ చేయాలని చెప్పి డాక్టర్ గారు ఆశయంగా పెట్టుకున్నారు. ఆ ఆశయం కూడా నెరవేరాలని ఈస్ట్ న్యూస్ కూడా కోరుకుంటూ డాక్టర్ పరాంకుశం సునీత మేడం ప్రస్తుతం అంతా ఉన్నారు. ఈ హాస్పిటల్ అధినేత ఏదైతే శ్రీ కేశవ హాస్పిటల్ అధినేత శశాంక్ గారు శ్రీమతి ఆమె గైనకాలజిస్ట్గా ఈ హాస్పిటల్కి అద్భుతమైన సేవల్ని పేదలకు అందజేయడంలో సునీత గారు చాలా పేరు తెచ్చుకున్నారు. మేడం, ఈ హాస్పిటల్ పెట్టిన దగ్గర నుంచి ఎట్లాంటి హర్డిల్స్ మీరు ఫేస్ చేశారు? మెయిన్ మోటివ్ పేదలకి వైద్యం అందించాలి, తక్కువ ధరకి అందరూ మన దగ్గరికి రావాలి అనే కాన్సెప్ట్లో ఈ హాస్పిటల్ వెళ్తున్నందుకు మీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికీ కూడా అభినందనలు ముందుగా. థ్యాంక్ యూ సార్. ఎట్లా హర్డిల్స్ అని ఏమి హర్డిల్స్ మీరు ఫేస్ చేశారు? అంటే రొటీన్ ప్రాక్టీస్లో ఏవేవైతే హర్డిల్స్ ఉంటాయో అందరికీ ఉన్నట్టే మాకు ఉన్నాయి సార్ రొటీన్ హర్డిల్సే. ఫైనాన్షియల్గా మోర్ ఆఫ్ ద టైమ్ సరే చూసుకుంటూ ఉంటారు. హర్డిల్స్ వరకు వస్తే సార్ నాకు రొటీన్ గైనకాలజిస్టుల కన్నా నాకున్న ఎడ్జ్ ఏంటంటే ఇక్కడ మంది మల్టీ స్పెషాలిటీ కాబట్టి సో సర్జన్ బ్యాకప్ ఉంటుంది. ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చిన గైనకలాజికల్గా కానీ లేకపోతే ఆబ్స్టెటిక్ కేసెస్లో కానీ ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు నాకు కార్డియాలజిస్ట్ బ్యాకప్ ఉంది, నెఫ్రాలజిస్ట్ బ్యాకప్ ఉంది. సో ఎనీ కాంప్లికేటెడ్ కేస్ నేను ఈజీగా టేకప్ చేయగలుగుతాను. సో అదొక ఎడ్జ్ నాకు ఉంటుంది. తక్కువ ఖర్చుతో వాళ్ళకి ఎక్కువ మేము సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం సార్. దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. మేము ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు 2009లో నీలాజియర్లో స్టార్ట్ చేసినప్పుడు కూడా అప్పటికి ఇంకా ఆరోగ్యశ్రీ సేవలు అంతగా లేవు. అప్పుడు కూడా మేము స్టార్టింగ్ సిజేరియన్ సెక్షన్ 8,000కి చేసేవాళ్ళం సార్. నార్మల్ డెలివరీ 2,500కి చేసేవాళ్ళం ఇంక్లూడింగ్ ఆల్. సో అది మరి కష్టమైందా అంటే ఫైనాన్షియల్గా కొద్దిగా ఇబ్బంది అవుతుంది కానీ బట్
సర్వీస్ ఇచ్చాము, పేషెంట్కి మంచిగా మేము బెనిఫిట్ అయ్యాము, అది ఇంకా మచ్ మోర్ హ్యాపీనెస్ ఇస్తుంది. సో ఆ రోజుతో పోలిస్తే ఈరోజు అంత హర్డిల్స్ లేవు, బట్ బెటర్ కేర్ ఇవ్వగలుగుతున్నాం ఆ రోజు కన్నా ఈ రోజు అనేది ఒక హ్యాపీనెస్. మేడం గారు, ఇప్పుడు సాధారణంగా హస్బెండ్ కొంచెం చారిటీగాను లేకపోతే వేరే రకంగా ఖర్చు ఎక్కువ పెడుతున్నారు అనిపిస్తే వెనక్కి లాగుతూ ఉంటారు సాధారణంగా లేడీస్. మరి పొద్దున్న ఫ్యూచర్ ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి, మీరు ఏ విధంగా సపోర్టివ్గా నిలబడి ఆయన్ని ఈ స్థాయి వరకు ఎంకరేజ్ చేయడానికి రీజన్ ఏంటి? మీరు ఎలా లాగడం అనిపించింది ఎప్పుడైనా? అసలు ఆ సమస్య లేదు సార్, ఎందుకంటే తన ఆ ఉద్దేశాలు తన సిద్ధాంతాల వల్లే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను సార్. లేకపోతే తను నన్ను అంటే ఐఎమ్ ఫ్రమ్ అ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో నన్ను నా చదువుని నా ప్రిన్సిపల్స్ని ఇష్టపడి తను నన్ను చేసుకోవడం జరిగింది. సో there is no point of disparity or opinion difference between both of us. ఎప్పుడు తను ఎట్లా చెప్తే నేను అట్లా ఫాలో అవుతాను. అట్ ద సేమ్ టైం నా ఇంట్రెస్ట్కి నా ఒపీనియన్స్కి కూడా తను ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తారు. సో మీకు కూడా చారిటీ ఇంట్రెస్ట్? డెఫినెట్గా సార్. సో ఇద్దరు మైండ్ సెట్స్ కలిసే. అవును సార్. తర్వాత మీ మావయ్య గారు కూడా అదే ఆశయంతో ముందుకు వెళ్తున్నారు. అవును సార్. ఇవన్నీ కలిసి వచ్చాయి. సో చాలా డిఫికల్ట్స్ ఉంటాయండి. అంటే ఇంత పెద్ద హాస్పిటల్లో దాని మెయింటెనెన్స్, ఈ ఖర్చులు ఇవన్నీ చూసుకుంటే మనకి ప్రతి నెల ఒక ఇబ్బందికరమైన పరిస్థితి. ఇప్పుడు వైద్యం అంత ఖర్చు పెరిగిపోయింది అనుకోవడానికి లేకుండా ఇప్పుడున్న మార్కెట్లో ఉన్న పరిస్థితులు, టెక్నాలజీ, డాక్టర్ల అవైలబిలిటీ, స్టాఫ్ అవైలబిలిటీ, ఖర్చు ఇవన్నీ మీట్ అవ్వడం చాలా కొంచెం బర్డెన్గానే ఉంటుంది. దానివల్ల ఖర్చులు పెరుగుతాయి. మీరు ఎట్లా మిగతా హాస్పిటల్స్తో పోలిస్తే దాదాపుగా 50% తక్కువకి చేయగలుగుతున్నారు? సార్ అదే ఫస్ట్ మీకు చెప్పాను కదా సార్, మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇష్యూస్ హీ విల్ మేనేజ్. సో 50% ఆఫ్ ద టెన్షన్ నాకు లేదు. బట్ నాకు తెలిసినంత వరకు కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ మేము పర్వాలేదు సార్. కంఫర్ట్ జోన్లో లగ్జరీ లైఫ్ లీడ్ చేయలేకపోవచ్చు, బట్ వీఆర్ కంఫర్టబుల్. ఎందుకంటే ఈరోజు మేము సర్వీస్ చేస్తున్నాం, ఆ పుణ్యం మాకు వస్తుంది, తర్వాత మా బిడ్డకే వస్తుంది. అదే క్యారీ ఆన్ అవుతుంది అనుకుంటాను సార్. ఎందుకంటే మా అమ్మ నాన్న చేసిన పుణ్యం ఇంకోటో, నేను ఇలాంటి మంచి ఫ్యామిలీలోకి మంచి భర్తను పొందాను. ఆ సపోర్ట్తోనే నేను ఎన్నో కేసెస్ సక్సెస్ఫుల్గా డీల్ చేయగలిగాను. ఇంటికి వెళ్ళేటప్పుడు మనం ఎంత సక్సెస్ఫుల్గా కేసుని డీల్ చేసాం, ఎంత మంచిగా పేషెంట్కి ఒక బేబీని ఇచ్చాం. హై రిస్క్ పేషెంట్స్ ఉంటారు, సీలేరు నుంచి లేకపోతే జగంపేట నుంచి, లాంగ్ ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారు ప్రతి గైనకాలజిస్ట్కి. సో ఒక ఆబ్స్టిటిషియన్స్కి ఎంత హ్యాపీనెస్ వస్తుందో ఆ బేబీని ఇచ్చినప్పుడు మదర్కి, ఆ హ్యాపీనెస్ నాకు రోజుకి డబుల్ అవుతుంది తప్ప నాకు ఎప్పుడు ఆ డిస్కంఫర్ట్ లేదు సార్. సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐ యామ్. మీ టార్గెట్ ఏంటంటే నెక్స్ట్, అంటే నెక్స్ట్ ఒక లెవెల్కి తీసుకెళ్ళారు హాస్పిటల్ని. అవును సార్. నెక్స్ట్ లెవెల్ ఏంటి, మీ టార్గెట్ ఏంటి, దీని మీ ఆశయం? సార్ నా బ్రాంచ్ వరకు అయితే నా దగ్గరికి నా స్పెషాలిటీలో ఏ కేసు వచ్చినా ఆ కేసుకి అంటే మనం కాంప్లికేషన్స్ డీల్ చేస్తూ ఉంటాం. ఆ పర్టైనింగ్ ఆ కాంప్లికేషన్ దాని గురించి నా హాస్పిటల్ దాటి వేరే హాస్పిటల్కి వాళ్ళు సర్వీస్కి వెళ్ళకూడదు. సో కొంతవరకు మేము అటైన్ చేయగలిగాం. ఇంకా ఫర్దర్గా మిగిలిన 30-40% వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది అటైన్ చేయగలిగితే నాకు 100% సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్. పేషెంట్ నా దగ్గరికి వచ్చిన తర్వాత కంప్లీట్ ట్రీట్మెంట్ నా దగ్గర అయిపోవాలి. దే హ్యావ్ టు బీ సాటిస్ఫైడ్. వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా హ్యాపీగా మంచిగా రికవరీతో వెళ్ళాలి. అది నా మోటో. డాక్టర్ గారు, ఇప్పుడు మీకు ఇక్కడ 24/7 హాస్పిటల్, ఎప్పుడు పేషెంట్ అవైలబుల్ ఉన్న క్రిటికల్ కేర్ కానీ ఇది అటెండ్ కావాలి. ఒక రకంగా ఒక పక్కన మేనేజ్మెంట్లో ఆయనకి హెల్ప్ చేస్తుండాలి, ఇంకో పక్కన హౌస్ చూసుకుంటాం, ఇన్ని మేనేజ్ చేసుకోవాలి. మరో పక్క మీరు ఒక మంచి సింగర్గా కూడా ఎట్లా రాణిస్తున్నారు సార్? అది యాక్చువల్గా అంటే మా ఒక రకంగా చెప్పాలంటే నాకు మ్యారేజ్ అయిన తర్వాతే చిన్నప్పటి నుంచి కొంచెం మామూలుగా రొటీన్ సింగింగ్ అలవాటు, కానీ కర్ణాటిక్ మ్యూజిక్ మా అత్తగారు ప్రేరేపణతోనే నేను జాయిన్ అయ్యాను. ఒక 2.5 years మాస్టర్ గారు గోవేర్ శ్రీనివాస్ గారి దగ్గర నేర్చుకున్నాను. సో ఆ పరంగా కూడా నేను త్యాగరాజ్ కీర్తనలు అవి పాడాను, స్టేజ్ షోస్ ఇచ్చాను. కంటి వీరన్ చౌదరి గారి సపోర్ట్తో ఈ రొటీన్ మా డాక్టర్స్ అసోసియేషన్స్లో వాటిల్లో కూడా చేయగలుగుతున్నాను. ఇట్స్ లైక్ అ లాట్ ఆఫ్ రిలీఫ్ ఫ్రమ్ యువర్ స్ట్రెస్ఫుల్ లైఫ్. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కరికి ఆ స్ట్రెస్ఫుల్ లైఫ్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరికి ఒక యావిగేషన్ ఇలాంటిది ఉండాలి సార్. సంథింగ్ లైక్ సింగింగ్ కొంతమందికి, ఇన్స్ట్రుమెంట్ ప్లేయింగ్ కొంతమందికి,
కొంతమందికి ఈ హాబీస్ ఉంటాయి, అంటే స్పోర్ట్స్. సో ఆ వాటిలన్నిటితో మనం మైండ్ కొంచెం రిఫ్రెష్ అవుతుంది. మీ కర్ణాటక సంగీతంలో మీకు బాగా నచ్చింది ఏంటండి? చిన్నదైనా ఒక చిన్నది పాడగలరా? నారాయణుతే నమో నమో, నారాయణుతే నమో నమో, నవ నారద సన్నుత నమో నమో, నారాయణుతే నమో నమో. చాలా బాగా పాడుతున్నారు, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సునీతగా రాణిస్తున్నారు. పక్క హౌస్ వైఫ్గా ఉంటూ ఇంకో పక్క హాస్పిటల్, ఎంత పెద్ద హాస్పిటల్ రన్ చేస్తూ, మరో పక్క గైనకాలజీలో చిన్న మచ్చ కూడా లేకుండా జాగ్రత్తగా మామగారు తర్వాత భర్త అడుగుజాడల్లో ముందుకు సాగుతున్నారు. మీరు ఫైనల్గా చెప్పేదేముంది ఈ ఇంటర్వ్యూలో? సార్ ఫైనల్గా అంటే సార్, ఇది ఒక ఆబ్స్టిటిషియన్కి అంటే యూజువల్గా ఒక లేడీ డాక్టర్కి పేషెంట్ ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు సార్. సో నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరూ కూడా వాళ్ళు నా ఫ్యామిలీ అన్నట్టే నేను వాళ్ళతో ఉంటాను. వాళ్ళు కూడా ఎంతో క్లోజ్గా అంతే ప్రేమను కూడా ఇస్తారు. కొంతమంది పేషెంట్స్ అయితే, మేడం మీరు భోజనం చేశారా, తినండి మేము కాసేపు వెయిట్ చేస్తాము అంటారు. లిటరల్గా నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అంటే వాళ్ళు నా గురించి ఆలోచిస్తున్నారు. అంటే ఇంతవరకు మేము ఎదిగామంటే నా పేషెంట్స్ నాకు ఇచ్చిన ప్రేమాభిమానాలు, నన్ను గుర్తించటం, నాకు సపోర్ట్ చేయటం, అది మచ్ మోర్ ఇంపార్టెంట్ సార్. వాళ్ళతో ఎమోషనల్గా కనెక్ట్ అయిన రోజు, వాళ్ళ కష్టాన్ని వాళ్ళ ప్లేస్లో ఉండి వాళ్ళ ఇబ్బందిని మనం ఫీల్ అయిన రోజు మనం ఇంకా బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతామని నా ఫీలింగ్. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది చక్కని ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎమోషనల్ అటాచ్మెంట్తో కూడిన వైద్యం వల్ల పేషెంట్కి ఒక భరోసా డాక్టర్ మీద ఉండడం, డాక్టర్కి ఒక వాళ్ళకి బాగు చేయాలి వీళ్ళంతా నా కుటుంబ సభ్యులని ఒక భావనతో చేయడం వల్ల తొందరగా క్యూర్ అయ్యి మరో 10 మంది పేషెంట్స్కి ఈ హాస్పిటల్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎంతో చారిటీతో రన్ చేస్తున్నారు. అతి తక్కువ వేళ్ల మీద లెక్క పెట్టచ్చేమో రాజమండ్రిలో ఇట్లాంటి వైద్యం అందించే వైద్యుల్ని. అంటే ఒక ఈ జనరేషన్లో ఈ తరహా వ్యక్తులు ఉండడం అనేది చాలా గ్రేట్. గతంలో చూసుకుంటే రాజమండ్రిలో చాలామంది వైద్యాన్ని వ్యాపారంగా కాకుండా ముందుకు తీసుకువెళ్ళిన సందర్భం డాక్టర్ కేశవ స్వామి గారు ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. కానీ ఈ జనరేషన్లో, యంగ్ జనరేషన్లో వీళ్ళు ఉండడం చాలా అదృష్టంగానే చెప్పాలి. ఈ హాస్పిటల్ మరింత దినదిన అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రిని మించి ఒక ప్రైవేటు వైద్యశాల తన వైద్యాన్ని పేదల కోసం అందిస్తున్న హాస్పిటల్ కేశవ్ ఎమర్జెన్సీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఈ హాస్పిటల్లో లేని సౌకర్యం లేదు. అత్యంత చౌకైన వైద్యం, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సదుపాయాలు, అన్ని రకాల వైద్యానికి సంబంధించిన బృందాలు, వైద్యులతో కూడిన బృందాలన్నీ కూడా ఇక్కడ రోగులకు సేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రైవేట్ హాస్పిటల్ అంటే హడలిపోయే ఈ రోజుల్లో పేదల కోసమే ఈ హాస్పిటల్ అన్న రీతిలో మనకి గామన్ బ్రిడ్జి దిగిన తర్వాత ఇలా 216 హైవే మీద కొంతమూరు నుంచి ఇలా దివాన్ చెరువు వెళ్ళే రూట్లో ఈ హాస్పిటల్ ఉంది. చుట్టుపక్కల అనేక గ్రామాల ప్రజలు, అనేక మండలాల నుంచి కూడా ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చి వైద్య సేవలు పొందుతున్నారు. ఈ హాస్పిటల్ని ఆదర్శంగా తీసుకుని వైద్య రంగంలో ప్రతి ఒక్కరూ కూడా చారిటీని చూపిస్తే కనుక ప్రైవేటు ఆసుపత్రులపై ఉన్న మచ్చ కూడా తొలగే అవకాశం ఉంది. ఇది ఈస్ట్ న్యూస్ కోసం సుంకర రాంబాబుతో రామనారాయణ. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.